ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట. తెలంగాణ ఉద్యమం నుంచి అండగా నిలబడ్డ ఓరుగల్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టింది. ఘోర ఓటమితో ఆ పార్టీ కకావికలమైంది. పెద్ద పెద్ద నాయకులే కాదు, గ్రామ మండల స్థాయి క్యాడర్ కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. దాంతో పార్లమెంటు ఎన్నికల ముందు గులాబీ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఓరుగల్లులో బీఆర్ఎస్ డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. గ్రామ మండల స్థాయిలో పార్టీ నిర్మాణం దెబ్బతినడంతో నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలకు గాను 11 చోట్ల బీఆర్ఎస్ఏ గెలిచింది. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలు, 2 మంత్రులతో 10 ఏళ్ల పాటు ఆ పార్టీ జోష్ కొనసాగింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. 10 నియోజకవర్గాల్లో స్టేషన్ ఘనపూర్, జనగామ మినహా అన్ని స్థానాల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రేటర్ వరంగల్ కు చెందిన పలువురు నేతలు, కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. కొద్దిమంది బీజేపీలోనూ చేరిపోయారు. ఈలోగా ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని రద్దు చేయడంతో గులాబీ పార్టీ మరింత బలహీనపడింది. ఆ తర్వాత నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, వర్ధనపేట మున్సిపాలిటీల్లో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు అదే బాట పట్టారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా గుడ్ బై చెప్పేశారు. ఇక దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ మరింత వీక్ అయింది. తాజాగా వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమయ్యారు. పార్టీలోని కొందరు సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని, తనకు వరంగల్ పార్లమెంట్ టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో హరీష్ రావు రంగంలోకి దిగారు. రమేష్ ను కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లడంతో తన సమస్యలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. ఆయన గోడు విన్న కేసీఆర్ సీనియర్ నేతల నుంచి ఇకపై వేధింపులు ఉండబోవని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరూరికి భరోసా ఇచ్చారట. దాంతో బీజేపీలో చేరాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు రమేష్. నిన్న మొన్న టీవీలో, పేపర్లో వచ్చిన ప్రకటనలను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని రావడం బాధాకరం. కొంతమంది కావాలని క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి మరి ప్రచారం చేస్తున్నారు. దయచేసి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నమ్మకూడదని నమ్మను. ఆరూరి బీజేపీలో చేరకపోయినా ఆ ప్రచారంతో చాలా నష్టం జరిగిపోయింది. ఆయన అనుచరుల్లో కొంతమంది బీజేపీలోకి వెళ్లలేక కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని 6 జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమయ్యారు. మహిళా దినోత్సవం రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిశారు. ఎమ్మెల్యే ఆహ్వానంతో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న హరీష్ రావు ఆయా కార్పొరేటర్లతో ఫోన్లో మాట్లాడి పార్టీని వీడొద్దని బుజ్జగించినట్లు సమాచారం. అయితే కేసులకు భయపడి, ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు నేతలు పార్టీని వీడుతున్న మాట వాస్తవమేనని, కానీ బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులలో ఇరికించి, బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ క్రమంలో కొంతమంది తొందరపడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన దృష్టి పెడుతున్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఈ 3 నెలల్లోనే, ఈ 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నది, మాకు కనిపిస్తున్నది. అది తాజాగా వరంగల్ డీసీసీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతి సహా మరికొంతమంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మార్నేని రవీంద్రరావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రధాన అనుచరుడు కావడంతో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. అటు డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలు నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరందరినీ హస్తంగూటికి చేర్చడంలో ఆ పార్టీ కురువృద్ధుడు రామసహాయం సురేందర్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలిసింది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా అదే బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు. మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న శంకర్ నాయక్ త్వరలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారట.
మొత్తానికి ఈ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ తీవ్రంగా డీలా పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమాల పురిటిగడ్డలో ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ అదే స్థాయిలో పతనమవుతోందని విశ్లేషిస్తున్నారు.